వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలిపే లక్ష్యంగా బలిజ సంక్షేమ సంఘం నాయకులు సంఘటితంగా అన్ని చర్యలు చేపడుతున్నాం. బలిజ సంక్షేమ సంఘం నేతల వెల్లడి. పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేయడం జరుగుతోంది. చిత్తూరు నగర మేయర్ అముద వెల్లడి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. శ్రీకృష్ణ దేవరాయల బలిజ సంక్షేమ సంఘం నేతల స్పష్టం. వార్తల్లోని వివరాలు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీర్మానం చేసినట్లు బలిజ సేవా సంక్షేమ సంఘం నేతలు తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని బలిజ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా బలిజులు చిత్తూరు నగరంలో ఎమ్మెల్యే టికెట్ పొందారని, అయితే ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ బలిజులకు కాకుండా కమ్మ కులానికి ఇచ్చారని పేర్కొన్నారు. అటు వైసీపీతో పాటు టీడీపీ నేతలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని, ఈ నేపథ్యంలోనే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా చిత్తూరు నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గురజాల జగన్మోహన్కి బలిజ సంఘం నేతలు తమ పూర్తి స్థాయి మద్దతు తెలియజేయడంతో పాటు ఆయన గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు తీర్మానం చేసినట్లు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలుపొందిన నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ తన వంతు సహాయ సహకారాలు అందించాలని కమిటీలో తీర్మానించడం జరిగిందన్నారు. ఇదే విషయంపై గురజాల జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను పోటీ చేయడం జరుగుతున్నదని, ఈ నేపథ్యంలోనే బలిజ సంక్షేమ సంఘం నేతల సహకారం తనకు పూర్తి స్థాయిలో లభించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం కాపు భవన నిర్మాణానికి అవసరమైన నిధులను పూర్తి స్థాయిలో కేటాయించడం జరుగుతుందన్నారు. తనపై నమ్మకం ఉంచి తనకు సహకరించిన బలిజ సంక్షేమ సంఘం నేతలకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞతుడుగా ఉంటానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు ఓఎం రామదాసు, రెడ్డప్ప, బద్రీనారాయణ, కాజూరు బాలాజీ, కటారి హేమలత, కోలా కిరణ్, విశ్వనాథ్, లోచన్, బాలాజీ, అధిక సంఖ్యలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారికి కానీ అందరూ చేరి మన ఎమ్మెల్యే గారికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి 100% 20,000 మేయర్ని చెప్పకుండా మన ఎమ్మెల్యే గారికి గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ ఆశీర్వాదం ప్రతి ఒక్కరి బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ ఆయన ఆశీర్వదించి చిత్తూరు అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చేతులకి జోడిస్తూ సభ తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన ఐక్యతతో వాళ్ళు ముందుకొస్తున్నారు కాబట్టి మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మనము అతను సపోర్ట్ చేసినటువంటి ఏ అభ్యర్థికైనా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి మన జీజేఎన్ గారికి మనం సపోర్ట్ చేస్తున్నాం.
ఆది నాయకుడు జనసేన అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన రాష్ట్రం బాగోగుల గురించి ఆలోచించి ముఖ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారు. కావున మన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిన బలిజ సోదరులందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా, మన సామాజిక వర్గానికి చేరిన అందరూ కూడా మన జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన మన గురజాల జగన్మోహన్ గారికి మన సామాజిక వర్గం తరఫున మనం అందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈరోజు అందరూ కూడా నిలిచి అతనికి మనం సంఘీభావం ప్రకటిస్తున్నాం. కాబట్టి మన బలిజ కులం తరఫున మనకు బైపాస్ రోడ్లో పాపభవనికి 2 ఎకరాలు మనకు అలర్ట్ చేస్తున్నారు. అది ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ కాకుండా నిరుపయోగంగా ఉంది. కావున మన అభ్యర్థి అయిన జగన్మోహన్ గారికి మా యొక్క సామాజిక వర్గం తరఫున విన్నవించుకున్నది ఏమంటే, ఆ యొక్క 2 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం వచ్చినాక మాకు సుమారు 5 కోట్లకి శాంక్షన్ చేయించి ఆ బలిజ భవన్ని నిర్మించవలసిందిగా మేము మా సామాజిక వర్గం తరఫున మేము మీ యొక్క కాబట్టి మా యొక్క సామాజిక వర్గం అంతా కూడా మీ వెన్నంటుండి మీకు మా యొక్క సహాయ సహకారాలు అందిస్తాము. సంఘీభావం ఈ సభ మూలంగా తెలుపుతున్నాము. జై బలిజ. మన బలిజ సంఘం తరఫున నిర్ణయం తీసుకునే ఉమ్మడి అభ్యర్థి అయిన మన జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం ఓటేసి తప్పకుండా గెలిపిస్తాము. అదేవిధంగా వారు కూడా గెలిచిన తర్వాత మన సంఘానికి కానీ మన కులస్తులకు కానీ అండగా ఉండి అన్ని దానికి ముందుండి నడిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గంలోని బలిజ సంఘానికి సంబంధించిన అందరూ ఇప్పుడే ఇచ్చేసి నన్ను అందరూ ఆశీర్వదించడం జరిగింది. అలాగే బలిజ సంఘానికి అధ్యక్షులైన ఓఎం రామదాస్ అన్న గారు, అలాగే ఇంకా డికే బద్రి అన్న కావచ్చు, పార్టీలో అనేక మంది సంఘ నాయకులందరూ, రెడ్డప్పన్న కావచ్చు, అందరూ ఆహ్వానించి వారి సంపూర్ణ మద్దతు ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అయిన జనసేన టీడీపీ గురజాల జగన్మోహన్ అనే నాకు మద్దతు తెలిపినందుకు జన్మజన్మలు వాళ్ళ రుణం తెచ్చుకోవడానికి నా వంతు ఒక బాధ్యతను అప్పచెప్పారు. వారందరి సమక్షంలో నేను కూడా మాటిస్తున్నాను. అలాగే మా డీకే ఆదికేశులు కుటుంబ సభ్యులు కూడా ఈ రాయలసీమనే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం ఉన్న వ్యక్తులు. వారి సేవల్ని ఈ జిల్లాకు ఎంతో ముందు 40 ఏళ్ల క్రితం చేసిన సేవలను గుర్తించి ఇవాళ వారందరూ కూడా నన్ను అలాగే సోదర భావంతో కలిసిమెలిసి ఈ నియోజకవర్గంలో బలిజ కుటుంబ సభ్యులందరికీ ఉన్నత స్థానాన్ని కల్పించాలని కోరారు. సో మేము అన్నదమ్ముల బంధంతో కలిసి ముందుకెళ్తామని వారందరి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతున్నదని చిత్తూరు నగర పాలక సంస్థ మేయర్ అముదా పేర్కొన్నారు. ఆదివారం ఉదయం టెలిఫోన్ కాలనీ అర్బన్ హెల్త్ క్లినిక్ నందు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ డాక్టర్ దేవదాసు, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవిలతో కలిసి 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతున్నదని, 2 పోలియో చుక్కల వల్ల పిల్లలకు బంగారు జీవితం అందించిన వారం అవుతామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, ఇటీవల జగనన్న సురక్ష క్యాంపులు నిర్వహించి ప్రతి వార్డు సచివాలయ పరిధిలో హెల్త్ క్యాంప్ నిర్వహించి అందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
పాఠశాలలో జగనన్న కంటి వెలుగు ద్వారా పిల్లలందరికీ కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో DM&HO ప్రభావతి దేవి, 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్, DIO డాక్టర్ రవిరాజు, డిప్యూటీ DM&HO వెంకట ప్రసాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకేష్, డాక్టర్ శిరీష, వైద్య వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని బల్జ సంఘం నాయకులు నందగోపాల్, మధుసూదన్ రాయల్, రవినాయుడు, అప్పాజీ, శివకుమార్లు పిలుపునిచ్చారు. గంగినేని చెరువు పార్కు వద్ద సంఘీభావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. బల్జ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని గంగినేని చెరువు వద్ద ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించడంలో కృషి చేసిన విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వైసీపీ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు. అధిక సంఖ్యలో బల్జ కులస్తులు పాల్గొన్నారు. ప్రయత్నం చేశారని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నా. నమ్మించి మోసం చేసే ఘనత చంద్రబాబు గారికి. ఈరోజు ఎలాగైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఈ కాపులను అడ్డపెట్టుకోవాలని చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు తాను చేస్తున్న ప్రయత్నాలు అనేక రంగా మేము చూస్తూనే ఉన్నాం. కాపులు ఎవరు కూడా తెలివి తక్కువ వారు లేరు. ఆల్మోస్ట్ అందరూ కూడా కాపులు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రత్యేకమైనటువంటి ప్రతి ఒక్కరికి, ఆర్కులైనటువంటి ప్రతి ఒక్కరికి కుల మతాలకు లేకుండా ఈ యొక్క పథకాలను అందిస్తున్న మాట వాస్తవం. అదేవిధంగా కాపులు కూడా ప్రత్యేకంగా 45 నుంచి 60 సంవత్సరాల పైబడినటువంటి మహిళలకు తన కాపులకు కాపు నేస్తమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టి అందరికీ కూడా కాపులందుకు కూడా సమన్వయం చేసినటువంటి బాధ్యత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమందరూ కూడా మంత్రి స్థానంలో కూడా అనేక రకమైనటువంటి కాపులకు మంత్రులు కూడా సమన్వయం చేసి ఈరోజు అన్ని కులాలను కలిపే విధంగా పోతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే బాటలో గౌరవ విజయానందరెడ్డి గారు. ఇక్కడ చిత్తూరు విషయానికి వస్తే కులం పేరు చెప్పి ఒక ఆయనకు గౌరవ ఆర్డి శ్రీనివాస్ గారికి ఎప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తికి చిత్తూరులో టికెట్ ఇచ్చి దాదాపు 45,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించినటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఆర్డి శ్రీనివాస్ గారు మీకు ఒకటే మాట చెబుతున్నాము, మీరు ఆర్డి శ్రీనివాసులో ఆరిపోయే శ్రీనివాసుల మీరే నిర్ణయించుకోండి. తొందరలో చిత్తూరు ప్రజలు మీకు రాజకీయ గోరి కడుతున్నారు. చిత్తూరులో ముఖ్యంగా బలిజ సోదరులందరూ కూడా నీవు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రివర్స్గా చేసే సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదో ఒక పార్టీలో దాక్కుంటే ఆ పార్టీలో మీకు మద్దతు ఇస్తే ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామనుకుంటున్నారా? కల్లిబల్లు మాట్లాడితే వినే పరిస్థితులు లేరు. మీరు చేసిన కాపులకు చేసినటువంటి ద్రోహం మొత్తం కూడా గుర్తుంది. కాపులనే పేరుతో పైకెక్కిన తర్వాత ఏ కులానికి కూడా సమన్వయం చేయకుండా స్వార్థ ప్రయోజనాలతో చేసినటువంటి వ్యక్తి నువ్వు. ఈరోజు గౌరవ విజయానందరెడ్డి గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ అన్ని కులాలను మతాలను కులాలను ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరి ఆశీస్సులు పొందుతూ రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఘన విజయంగా చేకూర్చడానికి మేము కూడా సత్వర ప్రయత్నిస్తాం కూడా తెలియజేసుకున్నాము. జై జగన్. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులపై తనయుడు ఘాతకానికి వడిగట్టాడు. అమానుషంగా శనివారం సాయంత్రం దాడి చేసిన ఘటన ఆదివారం మదనపల్లిలో వెలుగు చూసింది. మదనపల్లి 2వ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణంలోని నీరుగట్టువారుపల్లె అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న దంపతులు వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులు రెడ్డికి భూ వివాదం ఉంది. దీంతో శనివారం సాయంత్రం తల్లిదండ్రులు కుమారుడికి దండం పెడుతున్నా వదలకుండా కసాయి కొడుకు శ్రీనివాసులు రెడ్డి కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు పడుతున్న నరకయాతన చూపురుల హృదయాలను తీవ్రంగా కలిసివేసింది. నీ ఇల్లు అంతేటికి పుట్టినానా అంతేటికి పుట్టినానా అంతేటికి పుట్టినానేమిరా పోలీస్ స్టేషన్ పదమరా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ 20 ఏళ్ళు నుంచి 20 ఏళ్ళు నుంచి బాధలు పెట్టిన లంజి కొడుకు వాడి పేరు మీద ఎట్లా పెడతావు 2 ఎకరాల భూమి నా పేరు మీద పెట్టారు భూమి వాడి పేరు మీద ఎట్లా పెడతావు భూమి 2 ఎకరాలు ఈ బుద్ధి వంటి 5 లక్షలు నాకు ఇచ్చినవా నాకు ఇచ్చినవా ఎవరికి వాడి పేరు మీద ఎట్లా ఎక్కింది పోలీస్ స్టేషన్ పదరా పోలీసు వాడు మీ అమ్మని దెంగుతా అన్నాడా పోలీస్ స్టేషన్ 20 లక్షలు ఒకడైనా పుట్టిండేది ఇల్లు లేదు మనకు ఇల్లు లేదు రాని చూపిస్తా నా ఇంటి పదంగా చూపిస్తా ఇల్లు ఎట్లుండదు వానికి ఎట్లుండదు వాని పెద్ద కొడుకు 20 ఏళ్ళు మార్చి 3వ తేదీ ఆదివారం నాడు దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఈవో ఏవి ధర్మారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ సర్జన్లు డాక్టర్ కుసుమకుమారి, హెడ్ నర్సులు శ్రీమతి కృష్ణకుమారి, సావిత్రమ్మ, ఇతర వైద్య పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణిలు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఫోటోలో ఇంకోసారి పెట్టండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.